ఈ నష్టం రావడం గల కారణం ఏంటంటే మీలో ఒకరు పాపం చేశారు. దేవుని యొక్క పని విషయంలో కూడా మనము ఒకవేళ ఎక్కడికైనా సువార్త చెప్పాలి, ఎవరికైనా మనం ఏదైనా మాట అందించాలని చెప్పంటే దానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. మనకి ఆటంకాలు వచ్చినప్పుడు ఆటంకాలు దేనివల్ల వస్తాయంటే మనలో ఉండేటువంటి ఒక అవిధేయత, మనలో సరైనటువంటి ఒక ఆలోచన లేకుండా, దేవుని యందు నమ్మకం లేకుండా ఇష్టానుసారంగా మనం వెళ్తే కనుక అది ఏ పని జరగదు మన జీవితాల్లో. దేవుడు చెప్పాడు హాయిపట్నం మీదకి మీరు వెళ్ళండి అన్నప్పుడు కూడా యుద్ధానికి వెళ్తే నష్టపోయినప్పుడు యెహోషువ అడిగాడు, ప్రార్థన చేశాడు, అయ్యా ఏంది పరిస్థితి అంటే, ఇదిగో మీ సమాజంలో ఒకటి ఏం చేశాడంటే నేను చేయవద్దటువంటి పని చేశాడు, దానివల్లనే మీకు ఈ నష్టం కలిగింది అయ్యా, ఆ మనిషి నువ్వు బయట తీసుకురాగానే యెహోషువకి ఒక పెద్ద పరీక్ష ఎదురైపోయింది. అన్ని లక్షల మంది కదా ప్రభువా, ఎలా గుర్తుపట్టాలి ఆ వ్యక్తిని, నేను ఇంతమంది జనాలు ఉన్నారు, మరి ఎలా నేను వారిని ఎలా గుర్తుపట్టాలని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కొక్క గోత్రం చొప్పున తీసుకురా, నువ్వు బయట తీసుకురా, వారిని నేను చూపిస్తా అని చెప్పంటే గోత్రాలు అందరూ చొప్పున వస్తున్నారంట. అప్పుడు కానీ ఒప్పుకున్నాడా ఆకాను? అయ్యా ఇదిగో 36 మంది అమాయకులు చనిపోయారయ్యా, అది నా వల్ల ఏం చెప్పిన వీళ్ళు ఒప్పుకోలా. అలాగే మౌనంగా ఉన్నాడంట, గమ్ముగా ఉన్నాడు. సరే అని చెప్పని యెహోషువ ఏం చేశాడంటే గోత్రం చొప్పున బయటికి తీస్తా ఉంటే చివరికి ఆకాన్ ఏమంటే దొరక్క దొరికిపోయాడంట. ఏ గోత్రం ఉన్నవాడు ఈ ఆకాను? యోధా గోత్రం. అసలు యోధా గోత్రం ఎలా ఉండాలి? దేవుని మహిమపరిచేటువంటి గోత్రం యోధా గోత్రం, దేవుడు కోరుకున్నటువంటి గోత్రం అని అంటాడు కదా. యోధాని గురించి మాట్లాడేటప్పుడు యాకోబు అంటాడు, యోధా నా కుమారుడా, షీలోహు వచ్చే వరకు నువ్వు ఎలాగుంటావు అంటే నువ్వు స్థిరంగా ఉంటావు, నీలో నుంచే షీలోహు రాబోతాడని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయన గురించి. షీలోహు మందిరం నాశనం అయిపోయింది కానీ అయితే యాకోబు అన్నాడు, ఇదిగో నీలో నుంచే షీలోహు రాబోతున్నాడు అనగా యేసు క్రీస్తు ప్రభువారి గురించి వాగ్దానం ఆనాడే యాకోబు మాట్లాడాడు. అలాంటి యొక్క గోత్రం నుంచి వచ్చిన వాడు ఎంత నమ్మకంగా ఉండాలి దేవునికి. పక్కవారు ఎలాగపోతే పోయలే అని చెప్పని కాకుండా నా మటుకు నా జీవితం నాకు బాగుండాలి, నా రక్షణలో నేను ఉండాలి, నేను గీసిన గీతలో నేను బ్రతకాలి, పొరుగువారితో నాకు సంబంధం లేదు, ఇలాంటి ఆలోచన కలిగి సమాజంలో వ్యతిరేకం అయిపోయి దేవునికి వ్యతిరేకం అయిపోయి ఇచ్చిన రక్షణ ఆయన ఏం చేశాడంటే నిష్ప్రయోగం చేసుకుంటూ వచ్చాడు. ఇతరులను రక్షించలేకపోగా తన ద్వారా అనేక మంది నాశనమైపడే కారణవుతూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే, దేవుడు మనకు ఒక ప్రాంతంలో పెట్టినప్పుడు, ఒక స్థితిలో మనం పెట్టినప్పుడు మన ద్వారా కనీసం మన ప్రాంతాల్లో వారైనా కానీ రక్షణ పొందేదానికి అవకాశం